సింహపురి పద్మనాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చీమకుర్తి నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా నెల్లూరు గాంధీబొమ్మ స్వతంత్ర పార్కులో పౌరాణిక ఉచిత నాటక ప్రదర్శనలు చేశారు. దళితబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన నాటక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు. నాటక రంగం మన సంస్కృతి అని, ఎందరో మహానటులు నాటక రంగం నుంచే ప్రజల్లోకి వచ్చారని, నాటక రంగాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమరావతి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనలు కళాకారులు నజీర్ బాషా, అపర్ణ తదితరులు కొనియాడారు. అనంతరం కళాకారులకు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగింది. సింహపురి పద్య నాటకాల సంఘం భద్రాచలం బాబు గారు, చక్రపాణి గారు, అనాథి గారు, మిగతా వాళ్ళందరూ కమిటీ సభ్యులు నాటక రంగం వెనుకబడిపోకూడని ఉద్దేశంతో ఒక కళాకారుల సంఘం ఏర్పాటు చేయటం, దాంట్లో 270 మంది సభ్యులు చేర్చడము, వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడము, వీళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే నాటక రంగంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆనాటి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, యశ్వరంగ గారు, వీళ్ళందరూ కూడా నాటక రంగం నుంచి హీరోలు అయ్యారు. కాబట్టి నాటక రంగం అనేది సమాజం ఒక మెసేజ్. ఈరోజు సత్యరిద్రుగా మనం చూడలేదు, కానీ వారు ఇచ్చిన మెసేజ్ ప్రజల్లో ఇవ్వబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట తప్పకుండా ఒక మాట మీదండి సమాజంలో ఒక సేవ చేస్తారు. వారు ఈరోజు స్వతంత్ర పార్కులో ఈ నాటక రంగం పెట్టి, అలాగే నాగేశ్వరరావు గారు, చెంబూరు నాగేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో బాలనాగమ్మ, సత్యహరిచంద్ర, చింతామణి నాటకం ప్రదర్శిస్తారు. సమాజంలో ప్రజలు కూడా ఏంటంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇప్పుడు కూడా చాలా గొప్పవి. ఆనాటి నాటక రంగంలో ప్రతి ఒక్కరికి ఆ మెసేజ్ బట్టి ఈరోజు సమాజంలో మనకు ఉమ్మడి కుటుంబాలు, మన సంస్కృతి సాంప్రదాయం. కాబట్టి నాటక రంగం ఎప్పుడు వెనుకబడకూడదు. కాబట్టి భద్రాచలం చక్రపాణి నేను అభినందిస్తూ, ఇలాగే
ప్రజలు కూడా ఏంటంటే ఒక బాధ్యత. ఈరోజు సమాజానికి నేను ఒక బాధ్యతగా కుటుంబాన్ని చేసిన తర్వాత సమాజానికి కొంచెం సేవ చేయాలి. ఆ సేవే కళారంగం. దేవుడు మనం ఎక్కడ చూడాలి, దేవుడు కళాకారులు, ఆ కళాకారులు చేసిన కార్యక్రమాన్ని మనం ప్రోత్సహించాలి. అలాగే నాటక రంగం వెనుకపోకూడదు. సమాజంలో ఒక మెసేజ్ వాళ్ళని ప్రజల వరకు జరపడాలని కోరుకుంటూ ప్రజలు కూడా నాటక రంగాన్ని ప్రోత్సహించి దానిలో మెసేజ్ మీరు రావటం కాదు, పిల్లలు కూడా తీసుకొచ్చినప్పుడు ఒక అవినావ బంధాలు ఉంటాయి, మెసేజ్ ఉంటాయి. అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా నాటక రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళ సంఘాన్ని అభినందిస్తున్నాను. ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అన్నటువంటి కళారంగాలు ఈరోజు చూసినట్లయితే ప్రతి కార్యక్రమంలో రాజకీయ నాయకులు జరిపే బహిరంగ సభలు అయితేనేమి, సావుల కాడైతే, పెళ్ళిళ్ళ కాడ అయితేవి, దేవాలయాల కాడ అయితేవి, ఎక్కడ కూడా కళారంగం లేనిదే మరి ఈ సమాజంలో ఆనందము, దాంట్లో ఉన్నటువంటి ఆనందము చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మాయిల పక్కీరుగా నజీర్ బాషా గారు, ఎల్లప్పన్న గారు చేసినటువంటి సినిమాల్లో అయితే ఒకరు పాడతారు, ఒకరు ఆడతారు, అవన్నీ ఉంటాయి. ఇక్కడ మేము పాడుతూ ఆడుతూ డ్యాన్స్ చేస్తూ చాలా కష్టంతో కూడినటువంటి ఈ పద్య నాటకం, ఈ పద్య నాటకాన్ని మేము అంతరించిపోకుండా కనుమరుగవుతున్నటువంటి ఈ పద్య నాటక రంగాన్ని కాపాడదనే ఉద్దేశంతో మరి పెద్దలు అన్న ఈ జిల్లా సింహపురి సింహం 25 కళా సంఘాల గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి సహాయ సహకారంతో మరి మేము ముందుకు తీసుకోబోతామని చెప్పి ఒక నమ్మకంతో మరి సంవత్సరం కాలం క్రితం మేము ఈ సంస్థని రిజిస్టర్ చేసి స్థాపించాము. చేపించిన తర్వాత చాలా కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఈ సత్యహరిశ్చంద్ర నాటకంలో మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మరి తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఒక ఉర్రూతులుగినటువంటి అభినవ సత్యహరిశ్చంద్రుడు, ఈ తరం సత్యహరిశ్చంద్రుడు చేమకుర్తి నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా పురస్కరించుకొని మరి ఈ సింహపురిలో ఈ నెల్లూరు జిల్లాలో అనేక నాటక రంగాల్లో ఆడి వాళ్ళు కూడా అశువులు పాసినటువంటి మా కళాకారులందరినీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఫోటోలు వేసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా కళాకారులు సహకారంతో అన్న పెద్దల ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక ముందు కూడా మా కళాకారులందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ పద్య నాటక కళారంగాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.